నీ బలం, నీ శరీరంలో ఉన్న బలం ఎదుటి వాళ్ళని కొట్టడానికో లేకపోతే ఎదుటి వాళ్ళని హింసించడానికో కాదు, ఎదుటి వాళ్లకు ప్రయోజనకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మనం నమ్మిన దేవుడు బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇందాక సుందర్ కుమార్ గారు చదివించిన వాక్యంలో దీనులకు, బలహీనులకు ఆ మాట మనం చూస్తే వాళ్ళందరి ఎడల గొప్ప కార్యం చేస్తా ఉన్నాడు. బలవంతుడైన దేవుని మనం నమ్ముకుంటే మనము బలవంతులం కాగలుగుతున్నాం. మన బలం ఎక్కడో తెలుసా? మన బలం ఎంత గొప్పదో తెలుసా? ఎదుటివాడు కొడితే కన్ను కన్ను, కాలు కాను, పంటికి పన్ను కాదు మన బలం. ఒక్క చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించగలిగినంత బలం మన బలం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలము భూ సంబంధమైన బలం కాదు, ఈ బలం పరలోక సంబంధమైన బలం. ఈయన ఎంత బలవంతుడనంటే మనిషి భయపడుతున్న మరణపు ముళ్ళను విరిచి ఆకాశమునకు భూమికి మధ్యలో కలువరి శిలువలో నిలువున వేలాడుతూ ఆ మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణ శాసనమును తిరగరాసిన చక్రవర్తి మన ప్రభు. చెప్పులగొడ్డు ప్రభువును మహింపరచండి అందరూ కూడా. అంత బలవంతుడైన, అంత శక్తిమంతుడైన ప్రైజ్ ది లార్డ్ బలవంతుడైన దేవుడు. తర్వాత మనం చూస్తే నిత్యుడగు తండ్రి. మనం నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? నిత్యుడగు తండ్రి. ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉన్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడైన, ఆది అంతము లేనివాడైన, శాశ్వతుడైన, అనంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ఉన్నవాడైన. చాలా మంది ఏమంటారు తెలుసా? 2025 సంవత్సరాలకు వెనక్కి వెళ్తే యేసుప్రభు ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన కేవలము ఒక కాలానికి సంబంధించిన వాడు కాదు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన అల్ఫయు ఒమేగయు అయిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈ రోజు రేపు ఉండి తర్వాత కనుమరుగుపై అయిపోయే దేవుడు కాదు. ఆయన నిత్యుడగు తండ్రి. అయినా